ముందు దానికి వారణాసి అని పేరు లేదు, కాశీయే దాని అసలు పేరు. అది కాశీలో ఉంటే గ్రహ బాధలు కూడా ఉండవు, నక్షత్ర బాధలు ఉండవు. అక్కడ కాశీలో జ్యోతిర్లింగం కాదు, కాశీయే. ఈశ్వరతత్వం ఎలాంటిది అంటే అది ఎప్పుడు శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అది యదిదం దృశ్యతే కించిత్ జగత్యాం వస్తుమాత్రకం చిదానంద స్వరూపంచ నిర్వికారం సనాతనం. ఒక్క వాక్యంలో ఎంత ఉపనిషత్తత్వం చెప్పాడు. ఆ ఈశ్వరతత్వం ఎలాంటిదంటే అది ఎప్పుడు చిత్ ఆనందం. ఈశ్వరతత్వము చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము, నిర్వికారం. అది వికారముల్లో, వికారములు అంటే అనేక రకాలుగా మార్పు చెందుట అని అర్థం. ఇక్కడ తనకి ఏ మార్పులు లేవు. ఎప్పటి నుంచి ఏంటంటే జగత్తుకు ఒక డేట్ చెప్పొచ్చు నువ్వు, ఆయన డేట్ లేదు. సనాతనం, శాశ్వతం, అది ఈశ్వరుడు. అయితే సృష్టి అంటున్న ఏది ఉందో దాని పూర్వం ఆయన ఒక్కడే ఉన్నాడు. తస్యైవ కైవల్య కృతేర్ద్వితీయచ్ఛా తతో భవేత్. ఆయన ద్వితీయచ్ఛ కలిగిందట. ఒక్క పరమాత్మ ఉన్నప్పుడు ఆయనకు రెండవది ఒకటి ఉంటే బాగుండు అనుకున్నాడు. నువ్వు ఒక్కడికి తోచట్లేదు. ఏకాకి నరమతే అంటారు అక్కడ. ఒక్కడికి తోచట్లేదు, రెండవది ఉంటే బాగుండు అనిపించింది. రెండోది ఉందా? ఆయన తప్ప మరొకటి లేను. రెండోది ఎక్కడొస్తుంది? అందుకే తనను తానే రెండు చేసుకున్నాడు. ఆ రెండవది ఏదో దాని శక్తి అంటారు. ఆ శక్తి చేతనే ఇంత జగత్తు కనిపించేటట్టు చేస్తున్నాడు. అందుకే శక్తి జగత్తుగా కనిపించేటప్పుడు మాయ. ఆయన శక్తి వల్లే జగత్తు కనబడుతుంది, లేకపోతే మన నిర్వాహకమా? ఆయన శక్తి చేతనే జగత్తు అనేది కనబడుతుంది. ఆయన అసలు స్వరూపం మాత్రం జగత్తుకు అతీతం. కనుక జగత్తుని భాషింపజేసేది ఏది? ఆయన శక్తి. అందుకే ఆ తల్లి పేరు మహామాయ. ఇంతవరకు ఒకడే ఈశ్వరుడు అన్నాము, ఇప్పుడు ఆయన యొక్క శక్తి చేత రెండుగా కనబడుతున్నాడు అన్నాం. రెండు ముక్కలైపోలేదైనా, రెండుగా వ్యక్తమయ్యాడంతే. అది ఒక మేనిఫెస్టేషన్, అంతేగా నాట్ డివిజన్. తెలుసుకోండి, ఇక్కడ రెండు పార్ట్స్ కాదు అది. ఇక్కడ అది శక్తి అంటే ఆయన యొక్క శక్తి, ఆ రెండు కలిసి వ్యక్తమయ్యాయి. అప్పుడు శక్తితో కలిసిన శివుణ్ణి సగుణుడు అంటారు. శక్తికి అతీతంగా అని భాషించారు నిర్గుణుడు అంటారు. ఇప్పుడు తెలిసింది కదా, సగుణ నిర్గుణములు అంటే ఇవే. ఇక్కడ సయేవ సగుణో జాత శివ ఇత్యభిధీయతే సయేవ ద్విధా జాత పుం స్త్రీ రూపభేదత. స్త్రీ పుంభేదముతో ఇద్దరుగా అయ్యారు ఇక్కడ. వారు ఉభయులు కలిసి పుమాన్ స శివఖ్యాత స్త్రీ శక్తి సాహి కచ్చతే. ఆ పురుషుణ్ణి శివుడు అన్నారు. ఆ స్త్రీ శక్తి స్త్రీ రూపంగా వ్యక్తమైంది, స్త్రీ శక్తి అవుతున్నది. ఈ రెండు కూడా చిదానంద స్వరూపములే. ఈ రూపములు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత జగన్నిర్వహణ చేయడానికి సంకల్పించుకున్నాక వారి నుంచి ప్రకృతి పురుష అని రెండు తత్వములు వచ్చాయి. ఈ ప్రకృతి పురుష తత్వములే లక్ష్మీనారాయణ, వాణి, హిరణ్యగర్భ ఇత్యాది రూపాలతో వస్తాయి. అప్పుడు ఆ ప్రకృతి పురుషతత్వం లక్ష్మీనారాయణలుగా వచ్చినప్పుడు వారికి శివుడు చెప్పాడు, తపస్సును ఆచరించాలి, ఏది చేయాలన్నా అని. తపస్సును ఆచరించాలంటే చోటు ఉండాలి కదా అన్నాడు ఆయన. ఎందుకంటే పరతత్వం తప్ప మరొకటి లేదు, జగత్తే ఇంకా తయారు కాలేదు. చోటు ఉండాలి కదా అంటే అప్పుడు శివుడు ఒక ఆలోచన చేసి తన సంకల్పం చేత ఒక తేజోమయమైన ఒక చోటును తయారు చేశాడు. ఆ చోటు ఎలా ఉందంటే తతశ్చ తేజసస్సారం. ఆ తేజస్సంతా శివునిదే. జ్యోతి నుంచి దీపం వెలిగించినట్లుగా ఆయన నుంచి ఒక తేజస్సారం వెలికిచ్చింది. ఆయన అపరిమితమైన జ్యోతిశ్వరుడు పరమేశ్వరుడు. ఇప్పుడు వచ్చినది పరిమితమైనది, అదొక చోటు వలె ఉన్నది. అది తేజోమయమైన చోటు, మట్టి మొదలైనవి ఏం లేవు అక్కడ. అది పంచక్రోశాత్మకం శుభం సర్వోపకరణైర్యుక్తం సుందరం. దానిలో కావలసినవన్నీ ఏది కావాలంటే దాన్ని అందివ్వగలిగినటువంటి ఒక అద్భుతమైన తేజోమండలం. దాని విస్తీర్ణం పంచక్రోశములు, 5 క్రోశముల విస్తీర్ణంగా ఉన్నటువంటిది. అది అనంతమైన ఆకాశంలో అదొక్కటి మాత్రమే ఉంది. ఇప్పుడు దాని మీద తపస్సు చేయమని చెప్పాడు. అప్పుడు నారాయణుడు లక్ష్మీ సేతరే అక్కడ ఉండి తపస్సును ఆచరించాడు కొంతకాలం. తపస్సు అంటే ఏంటో కాదు, చెయ్యబోయే పనికి ప్రణాళిక వేసుకోవడమే తపస్సు. ఆ తపస్సు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ఒక ఆలోచన, దానికి తగ్గ శక్తి సమకూర్చుకోవడం తపస్సు. ఆ తపస్సును చేస్తూ ఉంటే ఆ తపో వేగం వల్ల ఆ వేడిమికి
ఆ నారాయణ యొక్క శరీరం కరిగి జలముగా వచ్చింది. నారాయణుడు ఆపస్వరూపుడు, శివుడు తేజస్వరూపుడు, అందుకే జలముగా వచ్చింది. ఆ జలం రాగా విష్ణువే చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పంచక్రోశమైన విస్తీర్ణమైన ఆ స్థలమునందు ఆ జలము అలా ప్రవహిస్తున్నది. అప్పుడు శివుణ్ణి స్మరించి, చూడు ఈ జలం ఎలా వచ్చినదో అనగానే శివుడు చూసి చాలా బాగుందన్నాడు. తతశ్చ పతిత కర్ణాన్ మణిశ్చ పురత ప్రభో తద్బభూవ మహత్తీర్థం నామతో మణికర్ణిక. అప్పుడు శివుడు చూసి బాగుందని తలూపుగానే ఆయన చెవికున్న మణి జారిపడి అందులో పడింది. శివుని చెవికున్న మణి కర్ణముకున్న మణి జారిపడిన తీర్థం కనుక మణికర్ణిక అని పేరు పొందినది. ఆ తర్వాత ఇంక జగద్రచన, నారాయణ నాభీకమల నుంచి బ్రహ్మ రావడం, సృష్టి చేయడానికి సంకల్పించుకోవడం, ఆ సమయంలో జలం తప్ప మరొకటి ఇది కనిపించకపోవడం. ఈ పరిస్థితి కలిగినప్పుడు ఈ పంచక్రోశాత్మక విస్తీర్ణమైన చోటు ఆ జలంలో ఎక్కడుండాలి? అంతవరకు శూన్యంలో ఉంది. ఇప్పుడు జలం ఆవిర్భవించింది, తర్వాత మిగిలిన జగత్తు వస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన త్రిశూలంతో దాన్ని పట్టుకున్నాడు. పంచక్రోశ విస్తీర్ణమైన జ్యోతిర్మండలాన్ని తన త్రిశూలంతో పట్టి నిలిపాడు పరమేశ్వరుడు. ఆ తర్వాత మళ్ళీ భువన బ్రహ్మాండములన్నీ ఏర్పడ్డాయి. ఆ ఏర్పడినప్పుడు ఆ భూమి యందు దేవతలందరి ప్రార్థన మేరకు తన త్రిశూలంతో పట్టిన ఆ మహా తేజోమండలాన్ని భూమి యందు ఒక చోట పెట్టాడు. ఆ పెట్టిన చోటే వారణాసి క్షేత్రం, కాశీ అని చెప్పబడుతూ ఉంటుంది. అది పంచక్రోశాత్మక విస్తీర్ణమైన వారణాసి అన్నాడు. అక్కడ ముందు దానికి వారణాసి అని పేరు లేదు, కాశీయే దాని అసలు పేరు. కాశీ అనే మాటకు అర్థం ఏంటంటే ది లైట్, అది అర్థం. కాశ్రు దీప్తౌ అనే ధాతువు నుంచి కాశీ అనే శబ్దం ఉత్పన్నమైంది. మీరు వినుంటారు ప్రకాశం, వికాసం, ఆకాశం. కాశం అనే మాటకు వెలుగు అని అర్థం అండి. ఇక్కడ వెలుగునది, వెలిగించునది. వెలిగేది వెలిగిస్తుంది, అంతే కదండి. ఇక్కడ దీపం వెలుగుతుంది, వెలిగిస్తుంది. కానీ వెలగడం, వెలిగించడం, ఈ రెండు లక్షణాలు ఉన్నది కనుక దాని పేరు కాశీ. ఆ వెలుగు ఏమిటంటే పరంజ్యోతి, కాశీ మహాజ్యోతి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వెలుగుతుంది. మనం అంటూ ఉంటే వెలిగిందా అని కదా. వెలగడం అంటే జ్ఞానం అండి. అక్కడ జ్ఞానం అనే వెలుగునిస్తుంది కనుక అన్నాడు ఇక్కడ. అందుకే జ్ఞానం అనే వెలుగునిస్తుంది. ఆనందానికి జ్ఞానానికి వెలుగు సంకేతంగా చెప్తారు. అంటే లైట్ సింబలైజెస్ ది బ్లిస్ అండ్ నాలెడ్జ్. ఆనందం, జ్ఞానం రెండిటినీ జ్యోతి చెప్తుంది. అందుకే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అని అంటాం ఇక్కడ. అందుకే కాశీక్షేత్రం వెలుగు క్షేత్రం. ఈ వెలుగు కనబడదు, కనబడే వెలుగు కాదు అది. పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్నిని నువ్వు చూడగలవు, కానీ పంచభూతాలు పుట్టక ముందున్న వెలుగు అది. సాక్షాత్ పరంజ్యోతి అయిన పరమేశ్వరుని నుంచి వచ్చిన స్వరూపం, అది ఆయన స్వరూపమే. కానీ కాశీలో జ్యోతిర్లింగం కాదు, కాశీయే జ్యోతిర్లింగం అన్నారు ఇక్కడ. అంత మహాజ్యోతిర్లింగం, పంచక్రోశాత్మక జ్యోతిర్లింగం. అందుకే కాశీ భాష నిత్యం ఒక మంత్రం చేసుకుంటారు. నమ పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమః అంటారు ఇక్కడ. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమః. ఇది కాశీవాసులు నిత్యం జపించేటువంటి మంత్రం. అది ఒక మహాజ్యోతి. అది అయితే ఈ జ్యోతి మనకు కనబడదు కనుక గొప్పదైంది. అది ఇక్కడ కనబడేదంతా మట్టే, కనబడింది జ్యోతి మొత్తం ఆవరించి ఉంటుందండి పంచక్రోశాల్లో. మన క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ వెలుగులో తిరుగుతున్నామని స్పృహ మనకు ఉండాలి. ఇక్కడ ఆ వెలుగుని ధ్యానించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అలాగ సాధన చేసి ఆ జ్యోతిని చూసిన వాళ్ళు నేటికి ఉన్నారు. చాలా కాలం క్రితం 80,000 మంది మహర్షులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పరతత్వం తెలుసుకోవాలని అడిగారు. పరతత్వం తెలుసుకునే ముందు లోకోపకారమైన యజ్ఞాన్ని మీరు ఆచరించండి. మీ లక్ష్యం శివతత్వం తెలుసుకోవాలి కనుక ఏదో విధంగా మీకు జ్ఞానం లభిస్తుంది. అది లభించిన తర్వాత ఒక్కసారి కాశీకి వెళ్ళి అక్కడ మీకు ఏం కనబడిందో నాకు వచ్చి చెప్పండి అన్నాడు బ్రహ్మదేవుడు. వాళ్ళందరూ నైమిషారణ్యానికి వెళ్ళి బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారంగా ఒక మహాయాగాన్ని చేశారు. ఆ చోటు కూడా బ్రహ్మదేవుడు చెప్పాడు. నైమిషారణ్యంలో మహాయాగం చేశారు. ఆ యాగం లక్ష్యం ఏంటంటే లోకక్షేమం, రెండవది తమకి శివజ్ఞానం. అప్పుడు అక్కడికి వాయుదేవుడు వస్తాడు. శివుని అష్టమూర్తుల్లో ఒకడు వాయువు. ఆయన అక్కడికి వచ్చి శివజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇది వాయవీయ సంహిత అని చెప్పబడుతూ శివపురాణంలో వాయుదేవుడు చెప్పిన శివతత్వం అనేక అధ్యాయాలతో ఉంటుంది. అదంతా విని ధన్యులమయ్యని భావించి యజ్ఞం పూర్తి చేసి వారణాసికి వస్తారు. అక్కడ వాళ్ళకు దృశ్యం కనబడుతుంది. ఆ దృశ్యం చూసి అక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మదేవుడితో చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఆ దృశ్యం మీకు కనబడిందంటే మీరు ఎన్నాళ్ళు చేసిన సాధన ఫలించింది. అది ఒక మహాకాంతిపుంజం వాళ్ళకి అక్కడ దర్శనమిచ్చింది. ఆ కాంతిపుంజంలో అనేక సిద్ధపురుషులు జ్యోతిస్వరూపులు లీనమవడం కనబడుతుంది. ఇక్కడ అంటే మోక్షం పొందడం కనబడుతుంది.
అది మీకు దర్శనం ఇచ్చిందంటే మీ సాధన సిద్ధించినట్లు. అక్కడ కాంతి మీకోసం కనబడలే, అక్కడ ఉంది. మీ తపస్సుతో చూడగలిగారు. ఇక్కడ తపస్సు పండితే కొద్ది దశాబ్దాల క్రితం, 20 సంవత్సరాల క్రితం కాంచీ పరమాచార్య చంద్రశేఖరేంద్ర శాస్త్రి మహాస్వామి వారి యొక్క భక్తుడు, నిత్యానుష్ఠాన పరాయణుడు కాశీక్షేత్రంలో సాధన చేసుకోవడానికి వెళ్ళాడు. వీళ్ళ గంగా తీరంలో జపం చేసుకుంటున్నాడు. కొంతకాలం దీక్షగా ఉంటూ పంచాక్షరి 5 లక్షల జపం పూర్తయింది. అంతవరకు జపం చేస్తూ కళ్ళు తెరిచేటప్పటికల్లా, అంటే రోజు కొంతసేపు జపం చేసుకోవడంతో కళ్ళు తెరిచి తన అనుష్ఠానం చేసుకుంటున్నాడు. 5 లక్షలు పూర్తయిన రోజు వార్త. ఆ రోజు ఆయన కళ్ళు తెరిచేటప్పటికల్లా అక్కడ భవనాలు కానీ మట్టి కానీ ఏమీ కనబడలేదు, ఒక మహాకాంతిపుంజం మాత్రమే కనబడింది. అతని అనుభవం అండి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా మహానుభావులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, చాలామంది వినుంటారు, మహాపండితుడు ఆయన. అమ్మవారే ఆయనకి సాక్షాత్కరించింది. ఆయన ప్రక్కన అమ్మవారు ఉండడం చాలామంది చూశారు. పోనీ ఆయనకి కనబడిందంటే భ్రాంతి అనుకోవచ్చు, వెళ్ళిన వాళ్ళకి కనబడడం ఏంటో. అటువంటి ఆయన కాశీకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు సరిగ్గా బండి నుంచి దిగుదామనుకునేటప్పటికల్లా కాశీ అంతా జ్యోతిర్లింగంగా కనబడుతుంది ఆయనకి. భయపడ్డాడు ఆయన. లింగం మీద పాదం పెడతారండి, కనబడలేదు కనుక వెళుతున్నాం కానీ పాదం పెట్టడానికి భయపడ్డాడు ఆయన. దానితో ఆ పక్క నుంచి నమస్కారం చేస్తున్నాడు. చెప్పులు వేయడం కాదు, పాదం పెట్టడానికి భయపడుతున్నాడు. ఈ లోపల ఆయన ఉపాస్య దేవత అయిన బాలమహాత్రిపుర సుందరి అక్కడ నిలబడి దిగునాయన అని పిలిస్తే అప్పుడు చెప్పులు ట్రైన్లోనే విడిచిపెట్టి దిగాడు ఆ మహానుభావుడు. అలాగా కాశీ జ్యోతిస్వరూపని చెప్పడానికి సిద్ధపురుషులకు నేటిగా అనుభవం ఉంటుంటుంది. అంటే కాశీలో ఏవో కట్టారు, ఏవో కూల్చారు, ఏదైనప్పటికీ ఆ జ్యోతి ఎవరు కోల్చలేని పరంజ్యోతి, అదే అసలు విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్వరూపం. అది ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. వారణాసి అంటే, కాశీ అంటే అదే భావించాలి. అది కాస్తురి దీప్తం. పైగా మోక్షప్రకాశిక కాశీ జ్ఞానదా మమ సుప్రియ. ఇక్కడ అన్ని క్షేత్రాల మహిమ సూతపురాణాలకు చెప్పాడు. ఇది కూడా చెప్తూ ఒక మాట అంటాడు, శివుడు పార్వతీదేవితో చెప్పిన కాశీ మహిమ చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ అంటే కాశీ గురించి మాత్రం శివుడే స్వయంగా చెప్తాడు. ఇంకొక ఆయన కూడా చెప్పాడండి. ఆయన ఏమంటాడంటే, మా అమ్మతో మా నాన్న చెప్తుంటే నేను విన్నాను, అది నీకు చెప్తున్నాను అగస్త్యుడితో చెప్పాడు. ఆయన పేరు కుమారస్వామి. కాశీ గురించి చెప్పాలంటే ఆయన వల్ల అవుతుంది ఇక్కడ. తర్వాత క్రమంగా ఈ భూమి యందు కాశీ పెట్టిన తర్వాత ఆ జ్యోతి తగిలిన ఆ భూమికి శోభ పెరిగి అక్కడ దేవతలు ఋషులు అనేక మంది తపస్సును ఆచరిస్తూ ఆయా దేవతలను అనుగ్రహించడానికి శివుడు మళ్ళీ అనేక రూపాలతో అక్కడ వ్యక్తమయ్యాడు. దానిలోనే అవే అనేక శివాలయాలుగా వచ్చాయి. కొంతమంది మహర్షులు దేవతలు శివలింగ ప్రతిష్ఠలు చేశారు. అలాంటివి లెక్క కట్టాలి అంటే కాశీలో ఉన్న శివలింగములు లెక్క కట్టి చెప్పే శక్తి నాకే లేదన్నాడు శివుడు. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, గంగ గారాబు నెచ్చలి కత్తె కాశీ, సురన రోరగ దైత్య సంస్తుత్య కాశీ అంటాడు శ్రీనాథ మహాకవి. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయంటే, నారు పోసిన చంద్రాన నాటియుండ్రు అన్నాడు. ఇది తెలుగు మాట, మనకు అర్థం కాలేదు కదా, అది ఖచ్చితంగా తెలుగు మాట. అది నారు పోసిన చందాన నాటియుండ్రు. ఎప్పుడో నారు పోయడం అంటే తెలుసు కదా మీకు. పొలంలో ముందు నారు పెడతారు, నారు దగ్గరగా ఉంటాయి. అవి ఎన్ని రకాల ధాన్యాలు లెక్క ఉంది, అన్ని ఉంటాయి అక్కడ. అలా ఉంటారట శివులు అక్కడ. అడుగడుగునా శివుడే కాశీలో. పైగా కాశీ పరమేశ్వరుడు అంటే సర్వదేవతాత్మకుడు పరంజ్యోతి కనుక ఆయన అన్ని స్వరూపాలు ఉన్నాయి ఇక్కడ. అందుకే కాశీలో విష్ణు క్షేత్రాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా కాశీలో ఆదికేశవుడితో ప్రారంభమవుతుంది. బిందుమాధవుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, దత్తాత్రేయ స్వామి, రామచంద్రమూర్తులు, కృష్ణ పరమాత్మలు అనేక మంది ఉంటారు. గోపాలకృష్ణులు వేల సంఖ్య అన్నాడు. వేల సంఖ్యలో ఉన్నట్టు కృష్ణావతారములు అక్కడ కృష్ణమూర్తులు ఉన్నారు. దత్తాత్రేయ స్వరూపాలు ఉన్నాయి. నృసింహుడు అనేక రూపాలతో ఉంటాడు అక్కడ. దివ్యమైన నారాయణమూర్తులందరూ ఉంటారు. అంటే ఎంత శైవమో అంత వైష్ణవం రెండొచ్చాయి. ఇప్పుడు శక్తులు, ప్రధాన శక్తిపీఠం కాశీ. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో విశాలాక్షి పీఠం అది. అక్కడ తల్లి భవానీ రూపంతో ఉన్నది. ఆ భవానికే మరొక పేరు అన్నపూర్ణ. తర్వాత శక్తిపీఠాలుగా విశాలాక్షి రూపంతో వచ్చింది. విశాలాక్షి, అన్నపూర్ణ రెండు ఒకే తల్లి. ఇవి ప్రధానములైతే ఇంకా అమ్మవారి యొక్క దశమహావిద్యలు కాశీక్షేత్రంలో ఉన్నాయి. అంటే కాళీ, తార, సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, త్రిపుర సుందరి, కమలాత్మిక, భువనేశ్వరి అనే దశమహావిద్యలు అక్కడే ఉన్నాయి. సప్తమాత్రకులు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి, నారసింహి, వైనాయికి ఇత్యాది అనేక మాతృకా దేవతలు అక్కడే ఉన్నారు. నవదుర్గలు, ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి ఇత్యాదిగా చెప్పబడుతున్న దుర్గాదేవతలు ఉన్నారు. పైగా లలితాదేవికి ఎన్ని స్వరూపాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి అక్కడ. అలాగే భూమి యందు ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో
వాటన్నిటి యొక్క సారం కాశీలో ఉందండి. అది ఒక రహస్యమైన అంశం. అందుకే కామాక్ష పీఠం కాశీలో ఉంది ఒకటి. అక్కడ కామాక్షలో ఎన్ని మహిమలు కనబడతాయి, ఇక్కడ అలాగే కనబడతాయి. అలాగే ఎన్ని వైష్ణవ ధామాలు ఉన్నాయో అన్ని కాశీలో ఉన్నాయి. ప్రతి క్షేత్రం యొక్క సారం అక్కడ ఉంటుంది. నిజంగా నారు పోసిన చందాన అన్నట్లుగా అన్ని క్షేత్రముల యొక్క సారం అక్కడ ఉంటుంది. అదే శక్తి క్షేత్రములు, విష్ణు క్షేత్రములు, శివక్షేత్రములు, గణపతులు. కాశీలో ఉన్న గణపతులు ఎక్కడ కనబడవు. పురాణం వర్ణిస్తున్న ప్రకారంగా 56 గణపతులు ఉన్నారు కాశీలో. అందులో ప్రధానం డుంఠి వినాయకుడు. ఇవి కాక ఆశా వినాయకుడు, చింతామణి వినాయకుడు, అర్క వినాయకుడు, సేనా వినాయకుడు, దుర్గా వినాయకుడు, హేరంబ వినాయకుడు అంటూ అనేక రకాల గణపతి రూపాలు ఉంటాయి. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క రూపం ఉంటుంది. కాశీ 7 ఆవరణల యంత్రంలా ఉంటుంది. ఒక్కొక్క ఆవరణలో 8 దిక్కులు 8 గణపతులు చొప్పున 56 గణపతులు ప్రధానంగా అక్కడ ప్రకాశిస్తుంటారు. దీన్ని బట్టి గాణపత్య మతం అక్కడ ఉంది. ఇక సౌరం, సూర్యభగవానుడు, ప్రధానంగా ద్వాదశాదిత్య క్షేత్రాలు కాశీలో ఉన్నాయి. అవి పనికొట్టుకుని యాత్ర చేస్తారు చాలామంది కూడా. అయితే అప్పుడున్న భవ్యమైన ఆలయాలు దుర్మార్గుల దాడుల వరకు ధ్వంసం కావచ్చు. ఆలయం ఎప్పుడు సూపర్ స్ట్రక్చర్, క్షేత్రంలో ఉన్న దైవశక్తిని వరకు తీయలేరు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే తర్వాత మళ్ళీ పెద్దలు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తారు. మనం పోల్చుకోగలం. ఆలయం నిర్మించలేదో మనం పోల్చుకోలేము. మనం పోల్చుకోలేకపోయినా శక్తి ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే కాశీలో సౌర స్వరూపాలు చాలా ఉన్నాయి, గోచరిస్తాయి. దీన్ని బట్టి పంచాయతన మతాలు అయిపోయాయి. శైవం, వైష్ణవం, సౌరం, గాణపత్యం, శాక్తేయం. పైగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కాశీలో మణికర్ణికి దగ్గర స్కందతీర్థం అనే చోట్ల ఉన్నది ఇక్కడ. కానీ హైందవ ధర్మంలో పూజింపబడే సమస్త వేద దేవతలు కాశీ క్షేత్రంలో ఉన్నారు. గ్రహాలు ప్రతిష్ఠ చేసిన ఆలయాలు ఉన్నాయి. అంటే కాశీలో ఉంటే గ్రహ బాధలు కూడా ఉండవు, నక్షత్ర బాధలు ఉండవు. నక్షత్రాలు ప్రతిష్ఠ చేసిన శివాలయాలు ఉన్నాయి. మహామృత్యుంజయ ధామం ఉంది కాశీలో. ఓంకార జ్యోతిర్లింగం ఉంది కాశీలో. కేదార జ్యోతిర్లింగం ఉంది. జ్యోతిర్లింగముల యొక్క సూక్ష్మ రూపాలు కూడా కాశీలో ఉంటాయి. కాశీలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మానస సరోవర తీర్థం ఉంది కాశీలో. అంటే సర్వతీర్థముల సారం కాశీ, సర్వక్షేత్రాల సారం కాశీ. నిజానికి చెప్పాలంటే సర్వతీర్థములు, సర్వక్షేత్రములు కాశీలో ఉంటూ తర్వాత విశ్వంలోకి వ్యాపించే. అంటే ఒక చోట అగ్ని పెట్టుకుని దాని నుంచి దీపాలు వెలిగించి పక్కకి తీసుకువెళ్ళినట్లుగా. ఇన్ని దీపాలు తీసి తెచ్చుకున్న అగ్నిలో అంత ఉన్నట్టు కాశీలో ఇంత దివ్యమైన తేజస్సు ఎప్పుడు ఉంటుంది. అందుకే కాశీ హిందువులకంటూ ఒక ఆధ్యాత్మిక రాజధాని. చెప్పాలంటే కాశీ ఆధ్యాత్మిక రాజధాని, ధర్మభూమి. అక్కడ అవిముక్త క్షేత్రం అని పేరు కాశీకి. అవిముక్తము అంటే విముక్తము కానిది, అంటే విడిచిపెట్టని చోటు అని. అనిశంబు మన చేత అవిముక్తమయ్యున్కి అని శ్రీనాథుడు సంస్కృతానికి తెలుగు అనువాదం చేశాడు. పార్వతీ పరమేశ్వరులు విడవకుండా ఉండే చోటు కనుక అవిముక్తము అని పేరు దానికి. 330 కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి జై. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయిని విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం.